ఇక టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో రేపటి దర్శనానికి సంబంధించి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసింది. రేపు సర్వదర్శనం భక్తులకు మాత్రమే స్వామి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. రేపటికి ఆఫ్లైన్లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు కూడా టీటీడీ రద్దు చేసింది. రేపు ప్రోటోకాల్ ప్రముఖులకు తప్ప సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయింపు కూడా రద్దు చేశారు. ఇక ఇవాళ ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సునీల్ తిరుమల సిద్ధంగా ఉన్నారు. సునీల్. రైట్ చందు, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి టీటీడీ పలు కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉండడంతో ఈ రోజుతో అంటే 19వ తేదీ నేటితో పూర్తిగా వైకుంఠ ద్వార దర్శనం పూర్తవనుంది. ఈ నేపథ్యంలో రేపటి దర్శనానికి సంబంధించి ఇప్పటికే శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా సంక్రాంతి సెలవులు పూర్తవుతుండడం, మరోవైపు ఈ నెల 20వ తేదీ నుంచి స్కూల్స్ ఓపెన్ ఉండడంతో ఇప్పటికే తిరుమలకి క్యూ కట్టారు భక్తులు. సర్వదర్శనానికైనా వెళ్ళాలని భక్తులు నేరుగా వస్తున్న నేపథ్యంలో తిరుమలలో టికెట్లు లేకుండా భక్తులు భారీ స్థాయిలో తిరుమలకు చేరుకుంటుండడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. ఈరోజు రాత్రి నుంచి పూర్తిగా ఏదైతే షెడ్యూల్ లేక అనుమతిస్తారో, ముఖ్యంగా రేపు మొత్తం పూర్తిగా అంటే స్లాటెడ్ సర్వదర్శన టోకెన్స్ కావచ్చు, మరోవైపు ఏదైతే 20వ తేదీకి సంబంధించి శ్రీవాణి టికెట్లు అంటే ఇటు శ్రీవాణి 900 టికెట్లు శ్రీవాణి టికెట్లు ఆఫ్లైన్లో ఇస్తారు. ఆ టికెట్లు కూడా పూర్తి స్థాయిలో టీటీడీ రద్దు చేసింది. మరోవైపు వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించి అంటే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి సిఫార్సు లేఖలు ఈరోజు మాత్రం స్వీకరించబడవని చెప్పేసి టీటీడీ అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తిరుపతిలో ఇస్తున్నటువంటి 40,000 ఎస్ఎస్డి టోకన్లు పూర్తిగా రద్దు చేయడం కారణంగా ఇటు భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుంటుండడంతో ఇటు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. రేపటికి సంబంధించి దర్శనం కేవలం సర్వదర్శనం మాత్రమే ఉంటుంది. అంటే సర్వదర్శనం అంటే నేరుగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి క్యూ లైన్లోకి నేరుగా చేరుకోవాలి. నేరుగా వచ్చినటువంటి భక్తులకు మాత్రమే దర్శనం కల్పించే విధంగా టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి భక్తులకి నిన్నటి నుంచే పూర్తి స్థాయిలో అలర్ట్ చేస్తున్నప్పటికీ మొన్నటి నుంచి అంటే ఏదైతే 19వ తేదీకి సంబంధించి మొన్నటి ఉదయం అంటే 17వ తేదీ ఉదయం 10 గంటలకే పూర్తిగా 19కి సంబంధించి పూర్తిగా టోకెన్స్ అయిపోవడం, ఆ రోజు మధ్యాహ్నం నుంచి భక్తులు తిరుపతికి చేరుకోవడంతో మధ్యాహ్నం నుంచి ఉన్నటువంటి భక్తులు ఈ రోజుకి తిరుమలలో ఉంటున్న పరిస్థితి ఉంది. తిరుమలలో ఉంటున్నటువంటి భక్తులకి సంబంధించి ఈరోజు దర్శనం కల్పించడం కుదరకపోవడంతో రేపటి దర్శనానికి సంబంధించి టోకెన్లు అయితే రద్దు చేసి నేరుగా భక్తులు అక్కడ ఉన్నటువంటి భక్తులకి నేరుగా దర్శనం కల్పించి వాళ్ళకి పూర్తిగా ఏర్పాట్లు చేసే విధంగా టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఆర్జిత సేవలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆర్జిత సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని చెప్పేసి ఏదైతే టీటీడీ అధికారులు తెలిపిన పరిస్థితి. అంటే ముఖ్యంగా ఇప్పటికే ధనుర్మాసం పూర్తవడంతో ఆర్జిత సేవలు మళ్ళీ మొదలైన నేపథ్యంలో ఇటు కీలక దర్శనాలకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఎందుకంటే 20వ తేదీకి భారీగా భక్తులు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తోంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.